కేవలం 50 రూపాయల కోసం పందెం కాసి ఒక విద్యార్థి చేసిన ప్రాణాంతక సాహసం అతడిని మృత్యువు అంచులకు తీసుకెళ్లింది. గుంటూరు కొత్తపేటకు చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 3 ఏళ్ల క్రితం 9వ తరగతిలో ఉన్నప్పుడు తన స్నేహితులతో 50 రూపాయలు పందెం కట్టి ఆవేశంలో పెన్నును మింగేశాడు. ఆ సమయంలో ఏమీ కాకపోయినా ఇటీవలి కాలంలో కడుపు నొప్పి తీవ్రమవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో నొప్పి భరించలేక విలవిలలాడుతుండగా స్నేహితులు ఆ పాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు హతాశులయ్యారు. వెంటనే బాధితుడిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించగా వైద్యులు సిటీ స్కాన్ ద్వారా పరీక్షించారు. విద్యార్థి కడుపులోని పెద్ద పేగులో పెన్ను ఇరుక్కుపోయినట్టు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు వినూత్నంగా ఆలోచించారు. అత్యాధునిక రెట్రోగ్రేడ్ ఎంటరోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ పద్ధతిని ఉపయోగించి శస్త్రచికిత్స లేకుండానే పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. పిల్లలు పందాల కోసం ఆవేశంలో ఇలాంటి పనులు చేయొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు.